దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి మన ప్రభుకు సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. లెంటులోని 18వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి శీర్షిక సిద్ధపాటు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి నిన్నటి పాఠానికి కొనసాగింపుగా ఉన్నటువంటి లేఖన భాగాలు మనము గమనం చేస్తున్నప్పుడు దేవుడు తన అత్యధికమైనటువంటి కృప కనికరాలను ఆశీర్వచనాలుగా మనకు అనుగ్రహింపు చేసి ఆయన ఆగమనానికి ముందున్నటువంటి సూచనలు మనం తెలుసుకునే దాని కొరకు నిన్నటి రోజు లేఖన భాగాలకు కొనసాగింపుగా నేటి పాఠాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే చాలా స్పష్టంగా 35 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో చూస్తూ ఉంటే 35వ వచనం, ఆకాశంలో భూమి గతించినను కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. మీకు ఆగమన కాలం గురించినటువంటి సత్యం మీకు తెలియాలంటే 32వ వచనం, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. కాలాలు గురించినటువంటి సూచనలు చెప్పడానికి ఏవైతే విధానాలు మీకు తెలిసిన సంగతులు ఉన్నాయో దాని ప్రకారంగానే ప్రభువారి ఆగమనానికి ముందు కూడా ఈ సంగతులన్నీ జరుగుతాయని చెప్పి ఆయన వివరించినటువంటి సత్యాలు ఉన్నాయి. సిద్ధపడి ఉండేటువంటి స్థితి కోసం మనం ఉండటానికి మనిషి కుమారుని ఆగమనానికి ఈ విధానాలైనటువంటి ప్రతి సూచన కూడా అది ఖచ్చితంగా నెరవేర్పులోకి వస్తుంది అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంతేకాకుండా మనము సిద్ధపడి ఉండాలంటే ఏదైనా విషయం గురించి మనము సిద్ధపాటు అనేటువంటి స్థితి ఎప్పుడు చేస్తామంటే ఆ విషయం జరగకముందు చేస్తాం. ఇప్పుడు పలానా సమయానికి ఇది జరుగుతుంది కనుక ఆ సమయానికి ముందుగానే అవసరమైన ప్రతిదీ కూడా ఏర్పాటు చేసుకోవటం, ఈ సమయానికి ఇది అవసరం అని చెప్పి వాటినన్నిటినీ కూర్చుకుని జాగ్రత్తగా మనం పెట్టుకుని ఆ సమయానికి అందించడానికి సిద్ధంగా ఉండటం. సిద్ధపాటు అనేటువంటి విషయం ఏమిటి అంటే ముందుగా చేసే పని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆగమనంలో ఉన్న సూచనలన్నీ మీకు తెలియాలంటే మీకు వాక్యం తెలియాలి. ఆ వాక్యం ఎలా ఉంటుందంటే అది ఎప్పుడూ నిలిచేదిగా ఆ వాక్కు ఉన్నది. వాక్కు అనేది ఎంత స్పష్టంగా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలను కనుక మనం చూస్తూ ఉంటే ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగం ఏం మాట్లాడుతుందంటే, ఏడ్చే వారిని ఏర్పాటు చేసి మీరు ఏడవండి, ప్రలాపించడం నేర్చుకోండి. ఆ ప్రలాపన ఎందుకోసం అంటే దేవుని యొక్క తీర్పు అనేది వచ్చేటప్పుడు ఆ స్థితులు ఎంత కష్టతరంగా ఉంటాయో దాని నుండి తప్పించుకునే స్థితి కోసం. ఎవరైతే ఎంపికలోనికి ఎవరైతే ఎన్నికైనటువంటి వారు ఉన్నారో వారిని గూర్చి కొన్ని దినాలు శ్రమ దినాలు అనేవి తగ్గింపులోకి వస్తాయి అనే సత్యం మాట్లాడబడిన తీరు ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మీరు గమనం చేయాలి. మీరు ప్రలాపించకపోతే, మీరు ఏడవకపోతే మీరు ఆ రోజు నుండి తప్పించుకోలేరు. ఎందుకు ప్రలాపించాలంటే నీ స్థితి, నీ పాపం అనేటువంటి స్థితిని గురించి నిన్ను నీవు దిద్దుకోవటానికి నువ్వు ప్రలాపించాలి. పాపం నుండి దూరంగా నువ్వు ఉండాలి. నువ్వు ఎలాంటి తీరులో అంటే పాపం అంటే ఏంటో తెలిస్తేనే పాపం నుండి మనం దూరంగా ఉంటాం. సత్యం అంటే ఏంటో తెలియాలంటే అసత్యం అనేటువంటి సంగతి నుండి కూడా మనం విడిపింపబడాలంటే సత్యాన్ని గురించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఈ స్థితి అదే ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్పబడుతున్నటువంటి తీరులు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు దేవునితో పెనవేయబడినటువంటి అనుబంధాలు మీరు కలిగి ఉండాలి. మీరు చక్కని విధానంలో మీ బ్రతుకులు దిద్దుకోవాలి. 29వ వచనం, ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును, ఆకాశం అందరు శక్తులు కదిలింపబడును. ఇదిగో మీరు చూస్తున్న ఈ ఆకాశం, భూమి అవి చెక్కు చెదరకు ఉన్నట్టుగా మీకు కనబడుతున్నాయి. కానీ ఆ దినాలు ఏవైతే యుగాంతం, ఏదైతే ప్రభుని ఆగమనం, ఏదైతే రానున్నటువంటి తీరు ఉందో ఆ రోజులు జరిగే అప్పుడు స్థితులన్నీ కూడా మారిపోతాయి. మరణం అనేది ఎలా అయితే కిటికీల గుండా ఎక్కడానికి అది ప్రయత్నం చేస్తున్న స్థితులు ఉన్నాయో దాని గనుక మీరు తెలుసుకుని మీరు సిద్ధపడి ప్రలాపించి దేవుని ముందు మోకరిల్లి మీరు ఒప్పుకోకపోతే, మీ పాపాలను ఒప్పుకోకపోతే, మీరు క్షమాపణ పొందుకున్న వారిగా మీరు ఉండకపోతే ఆ గడియ రాగానే మరణం అలాగే వచ్చి మిమ్మల్ని మృంగివేసినప్పుడు కనీసం శవాలను కూర్చేవారు కూడా లేకుండా స్థితి ఉంటుంది. కరోనా సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనిషికి ఆసరా నిలబడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎలాగున
ఆ చిన్న సూక్ష్మజీవి మనల్ని సంహరిస్తుందో తెలియటానికి, ఎంతో బాధించే తీరులో ఉండటానికి, మనిషిని ముట్టుకోవటం, మనిషితో మాట్లాడటం, మనిషికి మనిషిగా సహాయానికి నిలబడటం కూడా బహు కష్టంగా ఆ పరిస్థితి వచ్చింది. కుప్పలు కుప్పలుగా శవాలుంటే వాటిని ఏ విధానంలో అంటే అలాగే పూడ్చినటువంటి స్థితులు, క్రెయిన్స్తో వాటిని అన్నింటినీ గోతులు తీసి వాటిలో పడవేసినటువంటి గుంపులు గుంపులుగా శవాలను పడవేసిన తీరులు మనం చూసిన వారంగా ఉన్నాం. మరణం కిటికీల గుండా ఎక్కడానికి అది చేసే ప్రయత్నాలు అలాగే ఉంది. ఇప్పుడు బాంబ్స్ ఎలా అయితే యుద్ధాల్లో పడుతున్నాయో ఆ శకలాల కింద ఎలా చచ్చిపోతున్నారో, ఎంతమంది చచ్చిపోతున్నారో, అసలు ఎంతమంది చనిపోయిన వారుగా ఉన్నారో, అక్కడ ఉన్నవారు ఎందరో ఆ లెక్కలు కూడా తెలియటానికి కూడా బహు కష్టంగా పరిస్థితుంది. వినాశనం అనేటువంటి స్థితికైనటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే, మరణం ఎటు నుంచి వస్తుందో చెప్పడం వీలు కాని పరిస్థితి మున్ముందు ఉంది. దాని నుండి మీరు తప్పించుకోవాలంటే దేవుని ముందు ఆ ఉగ్రతా దినం నుండి మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగూర్చిన స్థితిలో ఆలోచన చేస్తున్నారు. దాని నుండి తప్పించుకోవాలంటే, దేవుని సమాధానం మీకు కలగాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడి ఉండండి. ఈ వచనాలు చూస్తూ ఉంటే 21వ వచనం, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటికే మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచు ఉన్నది. ఎలా జరుగుతుందో చూడండి. నగరంలోనికి మరణం ప్రవేశిస్తున్నటువంటి తీరు. 22వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నీవు ఈ మాట చెప్పుము, చాలా మీద పెంట పడినట్లు పంట, కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడను సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడనూ లేకపోవును. అంటే మీకు సులభంగా అర్థమయ్యే తీరులో ఇప్పుడు బాంబింగ్ జరుగుతున్నప్పుడు ఎలాగున్న అక్కడ పెను విషాదం జరుగుతున్న పరిస్థితులుగా ఉన్నాయంటే, ఆ బాంబు పడి అది పేలిన సందర్భంలో ఎలా అంటే మనుషుని శవాలు ఎగిరి పడుతున్నాయి. ఎక్కడెక్కడంటే కుప్పల కుప్పలుగా. ఎక్కడ పడుతున్న విధానాలంటే పంటల మీద ఎలాగున పడే తీరులో ఉండేటువంటి తీరులోని స్థితిలో ఉంటాయో మనుష్యుల శవాలు అలాగన పడుతున్నటువంటి ఎగిరెగిరి పడుతున్న పరిస్థితుల్లో అది ఉంటున్న స్థితి ఉంది. ఈరోజు మరణం అనేది ఎటు నుంచి వస్తుందో చెప్పడం చాలా కష్టతరంగా ఉంది. ఏ నగరంలోకి ప్రవేశిస్తుందో చెప్పడం కష్టంగా ఉంటుంది. నగరాలనే పూర్తిగా దహనం చేసే పరిస్థితులుగా మరణం అనేది రానున్నటువంటి స్థితి ఉంది. కానీ ఈ మరణానికి మించిన జీవాన్ని మనం పొందుకోవాలంటే మనము ఏ స్థితిలో అంటే నమ్మకత్వం కలిగినటువంటి, యథార్థత కలిగినటువంటి, మన జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి విధానంలో ఉన్నటువంటి దేవుని మాటను అలక్ష్యం చేయకుండా మనము జీవించిన వారంగా ఉంటే మనము తప్పింపబడేటువంటి విషయాలు దానిలో దాగున్నాయి అనేటువంటి సత్యాలు జ్ఞాపకం చేస్తాం. 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు చూస్తున్న ఆకాశం భూమి కంటే మిన్నగా వాటిని చేసిన దేవుని బట్టి మీరు అతిశయించండి. దానివల్ల ఎలా ఉంటుంది అంటే ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, విమోచిస్తాడు, నిన్ను క్షమించి నిన్ను మరల బ్రతికింప చేసేటువంటి నిత్యము నిలిచిన ఆయన వాక్కు నిన్నేం చేస్తుందంటే నిన్ను బ్రతికించేదిగా ఉంటుంది. ఈరోజు మన బ్రతుకుల్లో ఆ స్థితులు మనకు ఉన్నాయా? కీర్తన గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటే 53వ కీర్తనలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. పాపం అనేది ఏం చేస్తుంది అంటే, పాపం చేసే వ్యక్తులు ఎవరిని మింగుతున్నటువంటి విధానంలో వారి స్థితిలో ఉన్నాయో ఈ మాట చాలా స్పష్టంగా 4వ వచనం మాట్లాడుతుంది. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలియలేదా? ఇదిగో, ఎవరైతే దేవుని నమ్ముకున్న యథార్థతలో నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని ఎవరు మృంగుతున్నట్టు అంటే, పాపాత్ములైన వారు ఏం చేస్తున్నారంటే వారిని మంచి మార్గంలో నిలవనివ్వకుండా వారిని పాపంలోనికి తోస్తూ పాపములో జీవించటానికి వారితో పాటు వారిని తీసుకుని వెళుతూ దేవుని మార్గంలో నిలువకుండా వారిని చేస్తున్నారు. వారికి తెలివి ఉందా లేదా? అసలు వారికి జరగబోయే సంగతులు ఎలా ఉంటాయంటే ఇదిగో ఎంత కఠినంగా ఉంటాయి. ఆ మరణం ఎలా అంటే ఆ స్థితుల్లో ఆ మరణం సంభవించిన తర్వాత తన స్థితులు ఇంకా నాశనం వైపు తప్ప, తీర్పు వైపు తప్ప, ఎలాగున అగ్ని ఆరక పురుగు చావక వేదన చెందేటువంటి స్థితి వైపు తప్ప వారు బ్రతికింపబడే వీలు లేదు. అదే దేవుని నమ్ముకున్న వారు ఏమవుతారంటే వారు శ్రమదినాలు వారి కొరకు తగ్గింపబడి వారు కాపాడబడేవారుగా ఉంటారు. ప్రభుని ఆగమనంలో ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన పాలనలో ఎలాగన నీతిమంతులను రక్షించేవాడిగా ఉండి
ఆయన సంరక్షిస్తాడు. ఈరోజు మన సిద్ధపాటు ఎలా అంటే ప్రభుని ఎదుర్కొనటానికి వాక్యం ఎరిగి దేవుని అడుగుజాడల్లో నడిచి మనము సిద్ధపడి ఉంటే మనము కాపాడబడతాం. ఆ తీరులో మనం వర్ధిల్లుతూ దేవుని గణపరచడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.